హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మరి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు లైక్ ఏపీపీఎస్సి, అంతేకాకుండా టీజీపీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వంటి ఉద్యోగాలకు అన్ని కోర్సుల పైన కేవలం 399 రూపాయలకే ఫుల్ కోర్స్ ఆఫర్లో అయితే అందజేస్తున్నామండి. సో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏపీ పోలీసు, ఎండోమెంట్, సిడిపిఓ అండ్ ఏపీపీఎస్సి ఆల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి ఆల్ కోర్సెస్, టీజీపీఎస్సి ఆల్ కోర్సెస్. ఓకేనా? ఈ ఏ కోర్స్ మీరు తీసుకున్నా కూడా ఈ యొక్క ఆఫర్లో 399కే వస్తుందండి. కేవలము 399 మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. ఈ ఒక్క కోర్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే, అంటే ఎనీ కోర్స్ 399 రూపీస్తో కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అన్ని క్లాసెస్, ఓకేనా, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి ఆఫర్ అండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఓకే, వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి మరి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే, ముందే చెప్తున్నాను, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనకి నెక్స్ట్ మంత్ విడుదల చేయబోతున్నటువంటి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరి చాలా చాలా ముఖ్యమైనటువంటి, అంతేకాకుండా చాలామంది వెయిట్ చేసేటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి కేవలం డిగ్రీ ఉండాలా, లేదా పీజీడీఎస్ఏ సర్టిఫికెట్ ఉండాలా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. సో గైస్, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కోర్టు ఉద్యోగాలు అంటేనే విత్ ఇన్ 6 monthsలో మనం జాబ్లో ఉంటామండి. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగానే చేయవచ్చు. ఓకేనా? అనుకున్న టైంలో ఎగ్జామ్ పెడతారు, అనుకున్న టైంలో రిజల్ట్స్ ఇస్తారు, అనుకున్న టైంలో మనకి ఉద్యోగంలో కూడా చేరే అవకాశము ఉంటుంది గైస్. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా ఉద్యోగం సాధించవచ్చు. ఓకేనా? మరి గైస్, మన యాప్లో ఉగాది మరియు ఉగాదితో పాటుగా రంజాన్ సందర్భంగా కోర్స్ లాంచ్ చేస్తామండి. ఎనీ కోర్స్, మీకు హైకోర్టు కావచ్చు, పిపిఎస్సి గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ ఎనీ కోర్స్ జస్ట్ 399కే 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నామండి. లాంగ్ టర్మ్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి తప్పకుండా కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఇదొక కోర్స్ తీసుకుంటే చాలండి మీకు. ఓకేనా? క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. కోర్టు అభ్యర్థులు ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కంటే? అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. బ్యాచులర్ డిగ్రీ అయితే ఉండాలి. అది సైన్స్ కావచ్చు, ఓకేనా, అంటే బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీసీఏ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు మాత్రం మీ చేతిలో డిగ్రీ ఉండాలి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, మస్ట్ హ్యావ్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 2, మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. అంటే మనకు అవగాహన ఉండాలి. సింపుల్. ఓకేనా? కంప్యూటర్ పైన అవగాహన ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ కూడా ఉంటే ఓకే, లేకున్నా కూడా అవసరం లేదు. ఇక్కడ ఆర్ అని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ కంప్యూటర్ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, ఓకేనా, బీసీఏ కంప్యూటర్స్ కావచ్చు, ఇలాంటివి ఉన్నా కూడా ఓకే. బట్ కంప్యూటర్స్ పైన అయితే ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి, సరిపోతుందండి. ఓకేనా? సో ఇదైతే గుర్తుంచుకోండి. మరి 13 జిల్లాల వారీగా లాస్ట్ టైం అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈసారి కూడా అలానే చేయవచ్చు నాకు తెలిసి, లేదా కొత్త జిల్లాల ప్రకారం కూడా చేయవచ్చు. ఇక వయోపరిమితి చూసినట్లయితే 18 నుండి 42 సంవత్సరాల అభ్యర్థులు అప్లై అయితే చేయవచ్చండి. జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ అభ్యర్థులు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓకేనా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి కూడా 18 నుండి 42 ప్లస్ 5 సంవత్సరాలు కలుస్తుంది, అంటే 47 వరకు అప్లై చేయవచ్చు. ఇక దివ్యాంగులైతే 18 నుంచి 42 ప్లస్ 10, ఓకే, 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీరికి ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా?
అందరూ కూడా గమనించాలి. జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి తప్పకుండా మనకు. ఇంకా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలండి మనకి. ఓకేనా. సరిహద్దు జిల్లాల వారికి ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో ఉన్న వారికి కన్నడ రావాలి, చిత్తూరు వారికి తమిళ్ రావాలి, శ్రీకాకుళం వారికి ఒడియా రావాలి, విజయనగరం వారికి కూడా ఒడియా రావాలి. మ్యాండేటరీ అంటే నో, జస్ట్ అవగాహన ఉంటే సరిపోతుందండి. బట్ తెలుగు మాత్రం మ్యాండేటరీ అండి. ఓకేనా. తెలుగు మాత్రం తప్పనిసరిగా వచ్చి ఉండాలి అందరికీ కూడా. ఓకేనా. ఇదండి కంప్లీట్గా ఉన్నటువంటి డీటెయిల్స్. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మరి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మొత్తము 80 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో 40 మార్కులు జీకే అండి. ఓకే, జీకే 40 మార్కులు. ఇంకొక 40 మార్కులు మనకు ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, 40 మార్కులు ఇంగ్లీషు, 40 మార్కులు జీకే, మొత్తము 80 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 90 నిమిషాల టైం అయితే మనకు ఉంటుంది. ఓకేనా. మరి ఎగ్జామ్ మనకు క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఓసీ అభ్యర్థులు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% రావాలి, బీసీ అభ్యర్థులకు 35% రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి 30% మార్కులు వస్తే మనము మెరిట్ లిస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతామండి. ఓకేనా. యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ జాబ్స్ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఎగ్జామ్ కూడా మరి తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా ఉంటుందండి. ఓకేనా. తెలుగు మరియు ఇంగ్లీష్. ఓకే. సో యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ మీకు ప్రకటించడం అయితే జరుగుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడైతే ఏం అవసరం లేదు, అప్లై చేసే టైంలో మీకు చెప్తాను. సో సిలబస్ కూడా ఒకసారి అయితే మనము క్లియర్గా చూసేద్దాము. చూడండి. It is hereby notified the syllabus for the computer-based examination for the recruitment of the notification reference seated. Syllabus for the post of stenographer grade 3, junior assistant and typist and field assistant. సో ఈ 4 ఉద్యోగాలకి కామన్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. కామన్ అయితే ఉంటుందండి, సిలబస్ కూడా కామన్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం జూనియర్ అసిస్టెంట్ గురించి చూద్దాం కాబట్టి దాని గురించే చూద్దాం. జనరల్ స్టడీస్ పైన 40 మార్కులు అండి. ఇందులో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఓకేనా, భారత చరిత్ర మరియు జాతీయోద్యమం ప్రధానంగా అడుగుతారు. ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఏపీ జాగ్రఫీ కూడా అడుగుతారండి. ఇక్కడ ఇవ్వలేదు కానీ కంపల్సరీగా అడుగుతారు. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అడుగుతారు. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగము. సైన్స్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ సంబంధించి అడుగుతారు. సైన్స్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, క్రీడల గురించి. కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పైన అడుగుతారు. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ పైన 40 క్వశ్చన్స్ వస్తాయండి. రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్ ఆర్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఈ విధంగా మనకు జీకే అండ్ ఇంగ్లీష్ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మరి ఎవరైతే ఈ యొక్క హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీరు సిలబస్ పైన అవగాహన అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు కూడా అప్లై అయితే మనము చేసుకోవచ్చండి. రెండిట్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. హైకోర్టులో జాబ్ వస్తే మనము అమరావతి హైకోర్టులో జాబ్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్స్ ఉంటాయి కదా, అందులో అయితే జాబ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్, ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.